20 లక్షల మంది రాసి 1,37,000 ఉద్యోగాలను ఫిల్ చేసేటప్పుడు సింగిల్ డే ఎగ్జామ్ పెట్టి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టి మొత్తం ప్రాసెస్ను కూడా 1 నెల ప్రిపరేషన్ కోసం ఇచ్చినారు. 1 నెలలో ప్రాసెస్ కంప్లీట్ చేసి 2 months లోపల 20 లక్షల మంది రాసినటువంటి అన్ఎంప్లాయీస్ అందరిలో నుంచి కూడా 1,37,000 ఉద్యోగాల్ని ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా, అవకతవకలు జరగకుండా ప్రాసెస్ని కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే, మీరు కేవలం 4 లక్షలు 3.5 లక్షల మంది 4 లక్షల మధ్యలో మాత్రమే పరీక్షలు రాసి కేవలం 16 మంది రాయడానికి 16,000 మంది ఉద్యోగాలను ఫిల్ చేయడానికి మీరు 22 సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో మార్కులు యాడ్ చేసి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఇది ఏ విధమైనటువంటి పారదర్శకత ఉంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఘోరమైనటువంటి ప్రాసెస్, నార్మలైజేషన్ ప్రాసెస్ మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? దానికి కృష్ణారెడ్డి గారు అని కన్వీనర్ ఒక మాట చెప్తారు, ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్, అందుకని నార్మలైజేషన్ తీసుకొని వచ్చినామంటారు.